హాయ్ గాయస్, మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ఈరోజు రిలీజ్ అయింది. అయితే నిన్న నైటు 9:30 నుంచే మన ప్రీమియర్స్ పడ్డాయన్నమాట. మన ఫ్యాన్ షోస్ ఆల్రెడీ టాక్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. అసలు సోది ఏం లేకుండా సినిమా ఎలా ఉంది ఏంటనేది ఒక్క ముక్కలో మనం తేల్చేద్దాం. అయితే అసలు విషయానికి వస్తే ఈ మూవీ ఎంతగానో ఊరిస్తూ వచ్చిందనమాట. అంటే అభిమానులు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయా లేవా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా పుష్ప 1లో ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ లీడర్గా ఎదిగిన పుష్పరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరాడన్నదే ఈ ఓల్ సినిమా స్టోరీ అనమాట, థీమ్ అనమాట. ఈ సినిమాకు సంబంధించి ప్లస్సులు జస్ట్ రెండుగా చెప్పుకోవచ్చు. ఒకటి, జాతర సీక్వెన్స్ కానీ లేదా క్లైమాక్స్లో వచ్చే అల్లు అర్జున్ నట విశ్వరూపం కానీ ఈ సినిమాకు ప్లస్గా నిలుస్తాయి. అలాగే శ్రీవల్లి నటన అంటే రష్మిక మందన గారి నటన మరీ ఓవర్ యాక్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మనకు ఆరెంజ్ సినిమాలో జెనిలియా గారి యాక్టింగ్ ఏ విధంగా అనిపిస్తుందో దానికి డబుల్గా ఈ సినిమాలో ఓవర్ యాక్టింగ్ పార్ట్ 2లో చేశారు ఆమె. అంటే జెనిలియా గారిని దాటేశారని ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ అయితే ప్లస్గా మనం అనుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ గారు కొంచెం వినడానికి ఆడియో కొంచెం బాగలేకపోయినా అప్పుడు ఆడియో రిలీజు సినిమా చూసే సమయానికి కొంచెం విజువల్గా అయితే కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి పెద్ద బొక్క. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ ఓవర్గా అనిపించినా కానీ అక్కడక్కడ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, కొంచెం ఎంగేజింగ్గానే ఉంటుందన్నమాట. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి ఓ రేంజ్లో హైప్ ఇద్దామనేసి సుకుమార్ గారు ట్రై చేశారు, కానీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక ఓవరాల్గా సినిమాకు పెద్దపీట వేయాల్సిన స్మగ్లింగ్ అనే బ్యాక్డ్రాప్ని మర్చిపోయి స్టోరీ సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా రన్ టైంలో కొంచెం కట్ చేయాల్సింది, కాకపోతే మరీ సినిమా వాళ్ళకు ఓవర్ హైప్ చేద్దామనే ఉద్దేశంలో రన్ టైంని కట్ చేయలేదు అనమాట. అయితే ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5. భయ్యా మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి చూడండి, ఇది నా ఓన్లీ ఒపీనియన్ అనమాట. అయితే మీరు కనుక ఈ సినిమా చూసినట్లయితే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీరు నాకు కొంచెం సపోర్ట్గా నిలబడండి. ఇలాంటి మూవీ రివ్యూస్, మంచి మూవీ కంటెంట్స్ అప్లోడ్ చేస్తూ